కారం రంగు రుచి ఆచి కారం పొడి. అందరూ డబ్బులు అడుగుతారు గాని మేము పని చేస్తామని ముందుకొచ్చి పని చేసిన మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నా. మాకు కూడా అలవాటు అయింది. ఎక్కడ పోయినా వాళ్ళు ప్రాజెక్టులు అడుగుతా ఉంటారు, ఇస్తా ఉంటాం. కానీ సమాజాన్ని భాగస్వాములు చేయాలనుకుంటే చాలా తక్కువ మంది వస్తారు. అందులో మీరు ముందుండడం మనస్ఫూర్తిగా ఆనందం. ధన్యవాదాలు. ప్రభుత్వం తరపున మీరంతా దీనికి ఒక 27 కోట్ల రూపాయలు ఫర్నిచర్ గానీ ఎక్స్పెండిచర్ అడిగారు. మా సత్య గారికి చెప్తున్నా, ఎక్కడ ఇబ్బందులు లేకుండా మా సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, గౌరవ్ కూడా, ఇబ్బందులు లేకుండా క్లియర్ చేయండి. అది చేస్తే ఇంకా 10 మంది ముందుకు వస్తారు. మళ్ళీ ఎందుకు చేశామా అని విచారించే పరిస్థితి అవద్దండి. 10 సార్లు తిప్పించుకొని అవి మీరు చేయగలిగితే ఆటోమేటిక్ ఇంకా చాలా మంది ముందుకు వస్తారు. చేయాల్సిందిగా నేను కోరుతున్నా. ఇంకొక పక్కన పూర్వ విద్యార్థులు ఈ బ్లాక్ నిర్మాణంతో పాటు 35 కోట్లు పెట్టి ఆడిటోరియం నిర్మించారు. వాళ్ళను కూడా అభినందిస్తున్నా. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు కొంతమంది ముందుకొచ్చి తులసి సీడ్స్ కానీ వీళ్ళంతా ముందుకొచ్చి ఎప్పటి నుంచో పాడుబడిపోయినటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దగ్గర ఎంపీ గారు అయితే ఒక 70-80 కోట్లు మొబిలైజ్ చేసి అవన్నీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. వారిని అందుకు సహకరించిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఇలాంటి పనులు చూసినప్పుడు ఒక్కొక్కసారి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే డబ్బులుంటే సాటిస్ఫాక్షన్ రాదు. మనం చేసిన డబ్బులున్నా కూడా ఆ డబ్బులు సద్వినియోగం చేసి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, చాలా మంది డబ్బులంతా పిల్లలకి ఇవ్వాలనుకుంటాం, కానీ కొంతమంది డబ్బుల్ని సద్వినియోగం చేస్తారు. పిల్లలకి ఇవ్వద్దని నేను చెప్పడం లేదు, ఇవ్వాలి. అదే సమయంలో మనకు తృప్తినిచ్చే పని తిరిగి సమాజానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనందరి సంపాదనలో కొంత భాగం సమాజం కోసం ఇచ్చిస్తే ఉండే తృప్తి దేంట్లో రాదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషం. ఇప్పుడు మీరు చాలా ముందు బయట వెళ్లారు. ఇప్పుడు మొత్తం దేశంలో చూస్తే మనం కూడా అభివృద్ధి అవుతున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటీవల కాలంలో మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ ఉండే ఏకైక దేశం భారతదేశం. దీంట్లో అనుమానమే లేదు. కంటిన్యూగా కన్సిస్టెంట్ గా. ఈరోజు ఇంకొక పక్కన మనం నెంబర్ 4లో ఉన్నాం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 4వది. 2028కి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది. వికసిత్ భారత్ 2047. ఆ సమయంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలనేది మనందరి ఆకాంక్ష. అదే సమయంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. నిన్న కూడా సర్వే రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. అమరావతి ఇది ఫ్యూచర్ సిటీ. ఇలాంటి సిటీలు రావాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఓసారి భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తా ఉంటారు కొంతమందికి. ఆ రోజు నేను హైదరాబాద్, సికింద్రాబాద్ 2 నగరాలు ఉండేటివి. ఆ రోజు ఆలోచించి సైబరాబాద్ నగరం రావాలి, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తెలుగువారు ఉండాలనే సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. ఇటీవల ఆ సిటీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్లీ విభజన జరిగిన తర్వాత అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. కొంతమంది ఎప్పుడూ అంటారు, అనవసరంగా ఒక 100 ఎకరాలు తీసుకొని ఒక బిల్డింగ్ కట్టి సరిపోతుంది సెక్రటరియట్ అని. కట్టచ్చు.
లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో ఒక బిల్డింగ్ ఉంటే దాంట్లో కూడా తీసుకొని పెట్టచ్చు. కానీ జాతికి గుర్తింపు ఉండాలంటే, అన్ని ప్రాంతాలతో సమానంగా మనం ఉండాలంటే ఈరోజు మీరు చూస్తున్నారు చెన్నై, మొత్తం తమిళనాడుకి ఒక చెన్నై నగరం ఉంది, కర్ణాటకకు ఒక బెంగళూరు నగరం ఉంది, హైదరాబాద్కు ఆ రోజు నిర్మాణం చేసిన సైబరాబాద్తో కలిపి హైదరాబాద్ ఉంది. ఆంధ్రప్రదేశ్ను మళ్లీ మనం ఒక చిన్న నగరంగానూ వదిలిపెడితే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతామనే ఉద్దేశంతోనే హైదరాబాద్ కంటే మెరుగైన నగరాన్ని కట్టాలని, అది బ్రౌన్ ఫీల్డ్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఈ రోజు ప్రపంచంలో ఈ 30 ఏళ్లలో చాలా డెవలప్మెంట్ జరిగాయి, టెక్నాలజీలో మార్పు వచ్చాయి. ఆ రోజు ఐటీ గురించి మాట్లాడాను, ఇప్పుడు ఏఐ వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాలో ఏముంది అని అడిగే వాళ్ళకి సమాధానం, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది, అది కూడా అమరావతిలో ఉంది. ఆ రోజు సైబరాబాద్ కట్టాం, ఈరోజు క్వాంటమ్ వ్యాలీకి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఇప్పుడు ఇంటిపైనే కరెంటు తయారు చేసుకుంటున్నాం. మీరు ఇక్కడ బిల్డింగ్ ఇచ్చారు, పైనంతా మీరు కానీ సోలార్ పెడితే కరెంటు కూడా మీరే ఇచ్చేట అవుతుంది. ఆ స్టేజ్కి వచ్చేసాం. అంటే సింపుల్ అడిషన్స్ ఇవన్నీ. నేను అందుకే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను, ప్రొజ్యూమర్ అని. నాకు బాగా జ్ఞాపకం, 1999 కరెంటు లేని పరిస్థితి. అసెంబ్లీలో గంటల తరబడి కరెంటు గురించి మాట్లాడేవాళ్లు. పొలాలు ఎండిపోయేటివి, అసెంబ్లీ జరగనిచ్చేవాళ్లు కాదు. నేను అసెంబ్లీ అడ్జర్న్ చేసి పొలం చూసి వచ్చిన తర్వాతనే అసెంబ్లీ జరగనిచ్చేవాళ్లు. ఇలాంటి సందర్భాలన్నీ చూశాను. అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా. 2004కి పవర్ షార్టేజ్ లేకుండా చేశాం, గాని ఉండే పవర్ పోయింది, అధికారం పోయింది. హార్ష్ డెసిషన్ తీసుకున్నామని. కానీ పర్వాలేదు, ఈరోజు దేశంలో మీరు ఒకసారి చూస్తే పవర్ సెక్టర్లో నెంబర్ 1 గా భారతదేశం ఉండడం గర్వ కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తర్వాత రిఫార్మ్స్ అన్ని రాష్ట్రాల్లో వచ్చాయి. ఈరోజు అమెరికాలో కూడా మీకు 4 గ్రిడ్లు ఉన్నాయి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.